ప్రైజ్ ద లార్డ్. విశ్వాసమునకు సేనాధిపతియు విశ్వాసములో సంపూర్ణుడైన క్రీస్తు యేసు నామములో మీరందరూ విశ్వాసములో సంపూర్ణులుగా మారెదరుగాక. మీ విశ్వాసము వృద్ధి నొందునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 5వ వాక్యము. అతడు యెహోవా యందు విశ్వాసముంచినవాడు. యేసయ్య సన్నిధిలో నిలిచిన వారై విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుచున్న నా దేవుని ప్రియులారా, ఈ ఆత్మీయ పోరాటములో పరుగు పందెములో ప్రతి ఒక్కరూ కూడా చేయవలసిన కార్యము ఏదనగా ఆయన యందు విశ్వాసం ఉంచటమే. మన నమ్మకం యేసయ్యై ఉండాలి. అవును ప్రియులారా, ప్రస్తుతపు కడవరి దినములలో ఆత్మీయులు క్రైస్తవులు వారి నమ్మకము విశ్వాసము మారిపోవచ్చున్నది. యేసయ్య మీద విశ్వాసం ఉంచక లోకము వైపు వెళ్ళుచున్నది. మనుషుల మీద నమ్మకం, రాజకీయ నాయకుల మీద, అధికారుల మీద, డబ్బు మీద, స్వజ్ఞానం మీద, వారికున్న తలాంతుల మీద, వారికున్న పలుకుబడి, ఆస్తి, అంతస్తు మీద విశ్వాసం ఉంచుతున్నారు. ఒక రోజున అవన్నీ కదిలించబడును, చెదరిపోవును, కంటికి కనబడకుండా ఉండును. క్షణికమైన వాటిపై నమ్మకము ఉంచవద్దు. స్వార్థ ప్రియుల మీద నమ్మకం ఉంచవద్దు. మాయమైపోయే ఈ లోక సంబంధమైన వాటి మీద విశ్వాసము ఉంచవద్దు. సుమీ, యోబు సంగతి ఎరుగుదుము కదా. ఎప్పుడు ఎలా జరుగునో తెలియదు కదా. వేటిని చూచి మురిసిపోకు. శాశ్వతుడైన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. నీ కొరకు ప్రాణము పెట్టి మరణించి తిరిగి లేచి నీ కొరకు మరలా రానై ఉన్న యేసు క్రీస్తు నందే విశ్వాసము నమ్మకము ఉంచెదము. భక్తుడు ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నారు గనుక యెహోవా అతనికి తోడై ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము నొందెను. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును కదా. నీ విశ్వాసము నిన్ను రక్షించును కదా. నీ విశ్వాసము నీకు సమాధానం ఇచ్చును కదా. నీ విశ్వాసము నీవు కోరినట్టే నీకు అవునట్లుగా చెయ్యును కదా. సర్వశక్తి గల దేవుడు సమస్తమును సాధ్యము చేయగల యేసు వైపు మనము విశ్వాసం ఉంచెదము. స్థిరమైన విశ్వాసమును, అమూల్యమైన విశ్వాసమును, అతి పరిశుద్ధమైన విశ్వాసమును, గొప్ప విశ్వాసమును కలిగి ఆయన సన్నిధిలో నిలిచి ఉండేదము. నీ ప్రార్థనలో విశ్వాసము, నీ మాటలో విశ్వాసము, నీ ప్రవర్తనలో విశ్వాసము, నీ ఆలోచనలో కూడా విశ్వాసము కలిగి ఉండేదము. వెలుచూపు వలన కాకుండా, మనుషుల జ్ఞానమును బట్టి కాక, దేవుని శక్తిని బట్టియే ఆయన యందు విశ్వాసం ఉంచదము. మన పితరులు ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఎన్నెన్నో ఘనమైన కార్యములు జరిగించి ఉన్నారు, చేసి ఉన్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు కలవరపడడని, సిగ్గునందడు అని రాయబడి ఉన్నది గనక ఆయన వారికి సహాయము చెయ్యును కదా. కావున నా దేవుని ప్రియ పరిశుద్ధ దైవ జనాంగమా, ఇక మీదట మన నమ్మకం యేసు మాత్రమే. ఆయన యందు మాత్రమే సంపూర్ణ విశ్వాసము కలిగి ఉండేదము. ఆయన మహిమగల రాకడలో విశ్వాసముతో ఆయన్ను ఎదుర్కొనేదము. ఆయనతో సదాకాలము నిలిచెదము. సదాకాలము ఆయన యందు విశ్వాసముంచెదము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. మరొకసారి మీ పాద సన్నిధికి మేము వచ్చి ఉన్నాం ప్రభా, మీకు స్తోత్రం. మేమంతా మీ యందు విశ్వాసం ఉంచున్నట్లుగా మా హృదయములలో మీరు స్థిరమైన విశ్వాసమును కలుగు చేయమని కోరుతూ ఉన్నాం. ఇంతవరకు ప్రభా అవిశ్వాసముతో, అల్ప విశ్వాసముతో ఒకవేళ నిలిచి ఉన్నారేమో తండ్రి, ఇక మీదట విశ్వాసమును వృద్ధి పొందించుకొనుచు నీ యందు మరింత సంపూర్ణమైన విశ్వాసము కలిగిన వారమై ఈ ఆత్మీయాత్రలు ముందు కొనసాగునట్లుగా ఆ విధముగా తండ్రి మీరు మాకు తోడుగా ఉండగా అన్ని విషయములు మేము జయము పొందినట్లుగా విశ్వాసము ద్వారా కలిగే గొప్ప కార్యములు మా ద్వారా మాలో మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, మీకు స్తోత్రమునైనా ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా నీ యందు సంపూర్ణమైన విశ్వాసముతో నడుచుకోవడానికి సహాయం చేయండి. ఎవరిలో ప్రభా అల్ప విశ్వాసము, అవిశ్వాసము చోటు చేయనివ్వకుండా మీరే గొప్ప కార్యాలు చేసి విశ్వాసమును కడవరకు కాపాడుకుంటూ మీరు ఆకడ సిద్ధపడినట్లుగా సహాయము చేయమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆయన యందు పరిపూర్ణ విశ్వాసము ఉంచుదురు గాక. రాకడ కొరకు సిద్ధపడుదురు గాక. గాడ్ బ్లెస్ యూ.